దేవుని యొక్క వచనం చేత 2005వ సంవత్సరంలో మండలకాలపు ధ్యానాల్లో దేవుడు దీవించి 38వ సాయంత్రం ఆయన సందర్భంలో అవకాశం ఇచ్చాడు. ప్రత్యేకించి పరిశుద్ధ వారంలో గురువారం దేవుడు లోకాసు వార్తలు ఉంటాడు, ఆయన మిక్కిలి ఇష్టపడిన రాత్రి. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైన సమయంలో మనము ప్రవేశించాం. మనము ఏర్పాటు చేసినటువంటి మండకాలపు ధ్యానాల్లో ఈరోజు ధ్యాన అంశము శుద్ధీకరణ. ఏమన్నారంటే వాషింగ్, లేదంటే క్లీనింగ్ అనే మాటను వాడారు. క్రైస్తవ జీవితాన్ని దేవుని విశ్వాసం ముందుకు పెట్టినప్పుడు ఈ శుద్ధీకరణ అనేటువంటి తలంపు మనకు వచ్చినప్పుడు క్రైస్తవునిగా 2 విధాలుగా మనం ఆలోచించాలి. మొదటిది శారీరక సంబంధమైనటువంటి శుద్ధీకరణ, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధీకరణ. మనము శారీరక సంబంధమైనటువంటి శుద్ధీకరణ చూసినప్పుడు మనము స్నానం చేయడం కావచ్చు, మనము వేసుకునేటువంటి బట్టలను మనం ఉతుకోవడం కావచ్చు, లేదంటే మన ఇల్లును శుభ్రం చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి శుద్ధీకరణ. ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధీకరణకు వాక్యమే కేంద్ర బిందువు. దేవుని యొక్క వాక్యమే కేంద్ర బిందువు. వాక్యం అంటే ఉంటుంది, నా వాక్యము చాకలివాని సబ్బు వంటిది కాదా, బండను బద్దల చేయు శుద్ధి వంటిది కాదా. కాబట్టి మన హృదయములను సరిచేసేటువంటి శుద్ధి వంటిది, మనను ఆత్మీయంగా శుభ్రపరిచేటువంటి సబ్బు వంటిది దేవుని యొక్క వాక్యం. కాబట్టి క్రైస్తవ జీవితం మనము మరి ఈ రాత్రి చేయవలసిన ఆలోచన ఏంటంటే, మనము ఎలాంటి శుద్ధీకరణ కలిగిన వారిగా మనం ఉంటున్నాం అనేటువంటిది ఆలోచన ఈ రాత్రి లేఖన భాగం నుంచి ఆలోచన చేద్దాం. ఈరోజు మనందరూ కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ప్రతి ఒక్కరు కూడా ఈ మాండీ థర్స్డే అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు. పరిశుద్ధ